హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే నాన్ వెజ్తో డిఫరెంట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం. వారానికి ఒక సరికొత్త వంటను చేస్తూ ఉంటాం కదా. ఒకసారి నేను చూపించబోయే ప్రాసెస్తో చికెన్ పకోడీ చేసి చూడండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసి మీకు కూడా రెసిపీస్ అనేవి నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా ఉంటుందండి. నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి మీరు కూడా కుక్ చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక పావు కేజీ చికెన్ తీసుకుని దానిని శుభ్రంగా 4-5 సార్లు బాగా కడగండి. చికెన్ని ఉప్పు నీళ్లతో కడిగినట్లయితే నీచువాసన అంతా పోతుందండి. వాటర్లో కొంచెంగా వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసి బాగా కడుక్కోండి. కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసుకోండి. ఇలా ఒక స్ట్రైనర్లో చికెన్ అంతా కూడా వేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే చికెన్లో ఇంకా ఏమైనా వాటర్ అనేవి ఉంటే అవన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. ఇలా వడగట్టిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగానే వడగట్టుకున్న చికెన్ అండి ఇది. ఇప్పుడు పావు కేజీ చికెన్కి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం కూడా మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేయండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. 1 పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేయండి. అలాగే బాగా డ్రై రోస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడి కూడా 1 అర టేబుల్ స్పూన్ వేసుకుని గరం మసాలా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ప్లేస్లో చికెన్ మసాలా అయినా వేసుకోండి. ఇవన్నీ వేసుకుని చికెన్కి బాగా పట్టేంత వరకు చేత్తో బాగా కలపండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని నిమ్మరసం అంతా కూడా ముక్కలకి కలిసేంత వరకు బాగా కలుపుకోండి. చేత్తోనే ఇలా చికెన్ని బాగా కలుపుకున్నామంటే మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 4 ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా ముక్కలకి పట్టేంత వరకు చేత్తోనే మనం బాగా చికెన్ని కలుపుకుందాం. బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా బాగా కలవాలి. ముక్కలకి బాగా పట్టించండి. ఈ ప్రాసెస్ అంతా కూడా 1 గంట ముందుగా చేసుకుని ఈ గిన్నెను మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా మ్యారినేట్ చేసిన గిన్నెని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని 1 గంట పాటు నాననివ్వండి. నానిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. గంట తర్వాత చూసినట్లయితే మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి ఉంటాయి. ఈ విధంగా నేను చూపించే విధంగా మ్యారినేట్ చేసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. ఫ్రెండ్స్, వంట రాని పిల్లలైనా కూడా అప్పటికప్పుడే ఈ ప్రాసెస్తో చాలా ఈజీగా ఈ చికెన్ ఫ్రైని చేసేసుకోవచ్చండి. గంట తర్వాత నానిన చికెన్ని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్క ముక్కని కళాయిలో విడివిడిగా వేసుకోండి. ముక్కలన్నీ కూడా ఒక దగ్గరికి రానివ్వకుండా ఇలా దూరంగా వేసుకున్నట్లయితే మనం ముక్కల్ని పిండిలతో మ్యారినేట్ చేసుకున్నాం కదా, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, మసాలాలన్నీ కూడా దేనికదే విడివిడిగా ఫ్రై అవుతాయండి. అన్నీ ఒక చోటికి వచ్చేసినాయి అంటే వచ్చేలా మనం దగ్గరగా కళాయిలో వేసుకున్నట్లయితే ఆ పిండి అంతా కూడా ఒక ముక్కకి అంటుకుని లోపల ముక్కలన్నీ కూడా చికెన్ ముక్కలు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఆయిల్లో ఇలా విడివిడిగా వేసుకున్నట్లయితే ఏ ముక్కకు ఆ ముక్క బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది.
ఈ విధంగా వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నీ కూడా వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై చేయండి. గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేస్తే ముక్కలన్నీ కూడా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే మనం వేసిన పచ్చిమిర్చి చీలికలు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయండి. కరివేపాకు కొత్తిమీర కూడా వేసాం కదా, ఇవన్నీ కూడా ఆయిల్లో క్రిస్పీగా ఫ్రై అవుతూ చికెన్కి ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. రెసిపీస్ మీకు నచ్చినప్పుడు వాటి ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి గరిటెలోకి తీసేసుకోండి. ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన ముక్కల్ని కూడా ఇదే ప్రాసెస్తో ఒక్కొక్క ముక్కని స్పూన్తో ఆయిల్లో విడివిడిగా వేసుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన కరివేపాకులు కొత్తిమీర రెబ్బలు అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకోండి. అవన్నీ కూడా తీసుకున్న తర్వాత రెండవ బ్యాచ్ని వేయండి. ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసుకున్నట్లయితే ప్రతి ముక్క కూడా క్రిస్పీగా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇలా ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపున కూడా ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అండి. చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది. రెసిపీ కరెక్ట్గా మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్తో ఫ్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసాం కదా, మనం చికెన్ తింటున్నప్పుడు పచ్చిమిర్చి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. వీటిని కూడా ఆయిల్ నుండి తీసేసిన తర్వాత కొన్ని కరివేపాకులను కూడా ఆయిల్లో వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. కరివేపాకు కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకోవటం అనేది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోండి. కళాయిలో ఆయిల్కున్న వేడికి కరివేపాకు అనేది ఈజీగా ఫ్రై అయిపోతుందండి. కరివేపాకు అంతా ఆయిల్ నుండి తీసేసిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా ఆయిల్లో వేసుకుని వాటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా నల్లబడకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుల్ని కూడా తీసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ. చాలా క్రిస్పీగా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. చివరిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కరివేపాకులు జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే చాలా కమ్మగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా కుక్ చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కుక్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయే ప్రాసెస్ని చూపిస్తాను. వంటగదిలో ఎక్కువ శ్రమ అనేది ఉండదు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.